చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ పాద సన్నిధికి శక్తిగల నీ నామాన్ని ఆశ్రయిస్తూ మేము వస్తున్నాము. నీ మాటలు నాయన మమ్మల్ని బ్రతికించేవి, జీవింపచేసేవి, మాకు శక్తినిచ్చేవి కనుక జీవముతో కూడిన నీ మాటలు ఈ రాత్రి కాల సమయంలో మీరే మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాము. నిస్సహాయ స్థితిలో, బలహీన స్థితిలో, కృంగుదలలో ఉన్న నీ బిడ్డలను నీ మాటల ద్వారా నీవే లేవనెత్తమని ప్రార్థన చేస్తూ నీ శిలువ చాటు నన్ను మరుగుపరచండి, నోటి బురగా వాడుకొనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు కీర్తన 22వ దావీదు కీర్తన మనం గమనించినట్లయితే ఇది దావీదు రచించిన కీర్తన అనే మాట మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు ఈ కీర్తనలో వ్రాసిన మాటలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, హీఈస్ ఇన్ అ వెరీ డెస్పరేట్ కండిషన్. చాలా నిస్సహాయ పరిస్థితిలో, చాలా నిరుత్సాహంతో, కృంగుదలతో ఉన్న సమయంలో దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. కృంగుదల వచ్చినప్పుడు వాట్ డు వి డూ? కృంగుదల అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు చాలా చిన్న విషయాలు కూడా మనల్ని ఎక్కువగా కృంగతీస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గడ్డు సమస్యలు, ఆరోగ్య పరిస్థితులు, మన శక్తికి మించిన సవాళ్లు మనం ఎదుర్కొంటున్నప్పుడు కూడా కృంగిపోతుంటాం. అయితే కృంగుదల వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనలో మనం ఆలోచించుకుంటూ కూర్చుండిపోతాం. అలా నిరాశలో మౌనంగా ఎవరితో మాట్లాడకుండా కొంతమంది ఉండిపోతూ ఉంటారు. కొంతమంది కృంగుదలలో, నిరాశలో ఉన్నప్పుడు వాళ్ళ డిప్రెషన్ యొక్క ఎఫెక్ట్స్ అందరి మీద, చుట్టుప్రక్కల ఉన్న వారందరి మీద చూపిస్తూ ఉంటారు. ఆ విసుగుదలను కానీ, ఆ కోపాన్ని కానీ, నిరాశను కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద రుద్దుతూ ఉంటారు. అయితే దావీదు భక్తుడు కృంగుదల తాను ఎదుర్కొంటున్న సమయంలో ఏం చేశాడు అని ఆలోచిస్తే దేవునితో మాట్లాడుతున్నాడండి. హీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ విత్ గాడ్. మనందరికీ తెలుసు, దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. ప్రేయర్ ఇస్ జస్ట్ టాకింగ్ టు గాడ్. ఇట్స్ హ్యావింగ్ అన్ ఆనెస్ట్ కాన్వర్జేషన్ విత్ గాడ్. మన ప్రార్థన ఏదో ఎలోక్వెంట్ వర్డ్స్తో, పెద్ద పెద్ద మాటలతో, బైబిల్లో ఉన్న మాటలన్నీ మనం తెలుసుకొని లేకపోతే వాటన్నిటిని కలగలిపి చేయాలని రూలేమీ లేదు. ప్రార్థన ఒక యథార్థమైన హృదయంతో, చాలా సింపుల్గా, స్ట్రైట్గా దేవునితో నీ హృదయంలో ఉన్న భావాలు చెప్పుకోవడమే ప్రార్థన. ప్రార్థనలో వేషధారణను దేవుడు ఎన్నడూ ప్రోత్సహించాడు. కొన్నిసార్లు ఇతరులు చూస్తున్నారనేసరికి మన ప్రార్థన కొంచెం క్వాలిటేటివ్గా ఉండడానికి ఏదో హృదయంలో లేనివి కూడా ప్రార్థనలో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడైతే అటువంటి ప్రార్థనను లెక్క చేయడు. దేవుడు ఆశించేది, దేవుడు కోరుకునేది తన ప్రజలు యథార్థమైన ప్రార్థన చేయాలని, ఆనెస్ట్ ప్రేయర్. ఇక్కడ మనం గమనిస్తే దావీదు భక్తుడు చేసిన ఈ ప్రార్థనలో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దేవుని ప్రశ్నలు అడగచ్చా? దేవుని కెన్ వి ఆస్క్ గాడ్ సమ్ క్వశ్చన్స్ అంటే భక్తుడు అడిగాడు. దేవుడు దావీదు భక్తుడిని కోపగించుకున్నట్లు కానీ, శపించినట్లు కానీ, నువ్వు నన్ను ప్రశ్నలు అడగడానికి నువ్వు ఎంతటి వాడివి, ఏ పాటి వాడివి, హౌ డేర్ యూ ఆస్క్ క్వశ్చన్స్ అని దేవుడు అన్నట్లుగా మనకు కనబడడం లేదు. ఇక్కడ దావీదు దేవుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలు ఏంటి అని ఆలోచిస్తే 22వ కీర్తన 1వ వచనం, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అనే మాట. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడంటే దావీదు దేవుడు తనను విడిచిపెట్టేశాడు అని అనిపించింది కాబట్టి అడిగాడు. ఇంకొక ప్రశ్న కూడా చూద్దాం, చూడండి. 2వ వచనం, నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నువ్వు నాకు జవాబు ఇవ్వట్లేదయ్యా, వై ఆర్ యూ సైలెంట్? మొదటి ప్రశ్న ఏమో నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభా అనేది మొదటి ప్రశ్న అయితే, 2వ ప్రశ్న పగలు రాత్రి తేడా లేకుండా నీకు మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా విషయంలో నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? 11వ వచనంలో ఇంకొక భావన, ఇంకొక పరిస్థితి మనకు కనబడుతుంది. 11వ వచనం, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు, నాకు దూరముగా ఉండకుమా. అంటే దావీదు కనిపిస్తుంది ఏమనంటే దేవుడు చాలా దూరంగా ఉన్నాడని. 3 ఫీలింగ్స్ అండి, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్, చాలా పెయిన్ఫుల్ ఫీలింగ్స్, బట్ దే ఆర్ రియల్ ఫీలింగ్స్. దావీదుకు నిజంగా వచ్చిన భావన, నిజంగా వచ్చిన బాధ, నిజంగా తన మనసులో వచ్చిన ప్రశ్నలు. అయితే దేవుని సన్నిధిలో చాలా యథార్థంగా తన మనసులో ఉన్న ప్రశ్నలు చెప్పుకుంటున్నాడు. 1, దేవా నన్ను ఎందుకు విడనాడావు? 2వదిగా, దేవా ఎందుకు నీవు నాకు ఉత్తరం ఇవ్వడం లేదు? 3వదిగా, దేవా నువ్వు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు? ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ దావీదులాగా నువ్వు ఒక కీర్తన రాయకపోయినా బహుశా నీ మనసులో ఇదే భావాలు ఉండుండొచ్చు. నీ వెళ్తున్న పరిస్థితులను బట్టి ఇట్ మే బి
యువర్ హార్ట్స్ క్రై. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో నీ హృదయంలో నుండి వస్తున్న ఆవేదన, నీ హృదయంలో నుండి వస్తున్న మూలుగు కూడా ఇదే అయి ఉండొచ్చు. ఇది ఒక మాటలో చెప్పాలంటే డిస్కరేజ్డ్ మ్యాన్ ఆస్కింగ్ గాడ్ సమ్ క్వశ్చన్స్. నిరుత్సాహంతో ఉన్న వ్యక్తి దేవుని అడుగుతున్న కొన్ని ప్రశ్నలు. ఆ తర్వాత ఈ కీర్తన 15వ వచనంలో మనం చూస్తే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొనుచున్నది. ఆ తర్వాత 19వ వచనం, యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము. లార్డ్, ఐ నీడ్ యువర్ హెల్ప్. త్వరగా నాకు సహాయం చే. హేజ్ అండ్ హెల్ప్ మీ, హేజన్ టు హెల్ప్ మీ. నాకు సహాయం చే ప్రభా, త్వరగా నీ సహాయాన్ని నాకు అందించు అని చేస్తున్న ప్రార్థన. అయితే ఈ కీర్తన చివరికి వచ్చేసరికి ఒక భయంకరమైన బాధలో నుండి ఒక కేక లేక ఒక ఆర్తధ్వని, ఒక మొరను, కొన్ని ప్రశ్నలను సంధించిన భక్తుడు ఈ కీర్తన మధ్య భాగం చివరిలోకి వచ్చేసరికి తన యొక్క భాష మారిపోయింది, తన యొక్క భావాలు మారిపోయాయి, తన యొక్క పరిస్థితులు కూడా మారిపోయాయి. తను దేవునితో మాట్లాడుతున్న సంభాషణలో కూడా ఒక మార్పు వచ్చింది. వచ్చిన మార్పు ఏంటంటే 24వ వచనం, ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. కొన్నిసార్లు ప్రపంచంలో పరిస్థితులు చూస్తూ ఉంటే బాధపడుతున్న వారిని చూస్తే కొంతమంది తృణీకరిస్తారు, బాధపడుతున్న వారిని చూస్తే కొంతమంది అసహ్యించుకుంటారు. కానీ దేవుడు ఆన్ ది అదర్ హ్యాండ్ బాధపడిన వారిని చూస్తే ఆయన కనికర సంపన్నుడుగా కృపను చూపించాలని, సహాయం అందించాలని గాడ్ విల్ బీ మూవ్డ్ విత్ కంపాషన్. ఒకవేళ మనుషులు బాధపడు వారి బాధను చూసి తృణీకరిస్తారేమో, బాధపడు వారి నిస్సహాయ పరిస్థితిని చూసి అసహించుకుంటారేమో, వాళ్ళని అవాయిడ్ చేయాలని ప్రయత్నం చేస్తారేమో. అమ్మో, ఈ నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు నేను వెళ్ళానంటే, ఆయన కళ్ళలో నేను పడానంటే ఇప్పుడు నా దగ్గరకు వస్తాడు, సహాయం అడుగుతాడు, నా మీద ఆనుకుంటాడు, నా టైం నేను వెచ్చించాల్సి వస్తుంది, నా ఎనర్జీ నేను స్పెండ్ చేయాలి, కొంచెం ఎఫర్ట్, కొంచెం ధనము అని బహుశా ఆలోచించి మనుషులు అసహించుకుంటారేమో, అవాయిడ్ చేయాలని ప్రయత్నం చేస్తారేమో. కానీ దావీదు భక్తుడు రాస్తున్న మాట, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. హల్లెలూయా. నిన్నగాక మొన్న రిచర్డ్ ఉరంబ్రాండ్ గారి జీవితం గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన జైలు గోడల మధ్యలో దేవుని ప్రత్యక్షతను అందుకున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన ముఖాన్ని కష్టంలో ఉన్న నీకు దాచిపెట్టడు. ఆయన తన ముఖ తేజస్సును, ఆయన తన ముఖ కాంతిని నీ కష్ట సమయంలో నీ మీద ప్రకాశింప చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. లెట్ మీ టెల్ యూ, గాడ్ డజంట్ వాంట్ టు అవాయిడ్ యూ, హీ డజంట్ హేట్ యూ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. ఆ తర్వాత చూస్తే, వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను, మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. కీర్తన ఎప్పుడు వస్తుందండి? ప్రార్థన అవసరత ఒక ప్రైజ్ రిపోర్ట్గా మారినప్పుడు. వెన్ అ ప్రేయర్ రిక్వెస్ట్ టర్న్స్ ఇన్ టు అ ప్రైజ్ రిపోర్ట్, దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ అండ్ సింగింగ్ ఫర్ హిమ్. దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడే అనుభవం ఎప్పుడు వస్తుందంటే, కష్ట సమయంలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, ఆ కష్టము నుండి, నష్టము నుండి, ఇరుకు నుండి దేవుడు తప్పించి విడుదల ఇచ్చినప్పుడు, ఇరుకులో దేవుడు విశాలత కలుగు చేసినప్పుడు, బాధింపబడుచున్న స్థితి నుండి మనల్ని విడిపించి మన బాధను తొలగించి మన జీవిత పరిస్థితులను కుదుటపరిచినప్పుడు, అప్పుడు దేవుని సన్నిధిలో స్తుతి కీర్తనలు పాడే అనుభవం. ఈ కీర్తన చదువుతున్నప్పుడు నాకు ఒక మాట అర్థమైంది. అదేంటంటే, దావీదు ఇన్ని ప్రశ్నలు సంధిస్తే దేవుడు తన స్వరాన్ని పంపించి దావీదుకు నీకు నేను ఉన్నాను, సహాయం చేస్తాను అని మాట్లాడినట్లుగా మనకు కనబడలేదు. కానీ దావీదు సంధించిన ప్రశ్నలకు, దావీదు నిస్సహాయ పరిస్థితిలో దేవుని సన్నిధిలో పెట్టిన ఆర్త ధ్వనిని, మొరను ఆలకించి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హిస్ బిహాఫ్. హల్లెలూయా. మనుషులు ఒకవేళ నువ్వు ప్రశ్నలు అడిగితే, నువ్వు సహాయాన్ని కోరుకుంటే, నోటి మాటలతో నీకేదో కొంచెం ఊరటను, నెమ్మదిని, ధైర్యాన్ని ఇవ్వడానికి నోటి మాటలతో ప్రయత్నం చేస్తారేమో. కానీ నేను సేవించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు నిస్సహాయ పరిస్థితిలో దేవునికి మొరపెట్టుకుంటే, ఆయనను ఒకవేళ నీ మనసులో కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు, ఆ నిస్సహాయ పరిస్థితిలో, బలహీన స్థితిలో ఒకవేళ దేవుని కొన్ని ప్రశ్నలు సంధిస్తే, దేవుడు మాటలతో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయడు, కానీ చేతలతో నీకు సమాధానం చెప్పాలని చూస్తాడు. హల్లెలూయా. జాన్ వెస్లీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, అది ఎప్పుడు నన్ను బలపరుస్తుంటుంది. ఆ మాట ఏంటంటే, మనుషులు నోటితో మాటలతో సమాధానం చెప్తాడేమో కానీ దేవుడు చేతలతో సమాధానం చెప్తాడని. హల్లెలూయా.
కొన్నిసార్లు చూడండి, మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి మళ్ళీ మాటలతో సమాధానం చెప్పాలి అని ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఆ పరిస్థితిలో నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఎలా చేయాలో, ఎలా నీకు విడుదల ఇవ్వాలో, ఎలా నీ పగవారికి మరి నీ మీద వారు అతిశయించకుండానట్లుగా వారికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు చెప్తాడు. నీ కష్ట సమయంలో కూడా మనుషుల దగ్గరకు పరిగెత్తి నీ కష్టాలు బాధలు పంచుకొని వాళ్ళు నిన్ను విసుక్కొని వాళ్ళ ముఖం నీకు చాటేసే పరిస్థితి వచ్చి మళ్ళీ ఆ స్థితి ఎందుకు వచ్చిందా అని నువ్వు బాధపడడం కంటే, అక్కడిక్కడ తిరగడం కంటే, ఇఫ్ యూ కెన్ గో స్ట్రైట్ టు గాడ్స్ ప్రెసెన్స్. కష్టం రాగానే, నష్టం రాగానే అటువైపు ఇటువైపు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు చూడకుండా దేవుని దిక్కుకు చూసి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం నీ నుండే కలుగుతుంది ప్రభువా, నీ వైపే చూస్తున్నాను. ఐ వాంట్ టు లుక్ టు యూ అలోన్ అండ్ ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ యూ అలోన్. నీ మీద మాత్రం ఆధారపడతాను, నాకు సహాయం చేయి అని దేవుని వైపు చూస్తే దావీదు భక్తుడు అంటున్నాడు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. హీ హ్యాస్ హర్డ్ మై ప్రేయర్, హీ హ్యాస్ హర్డ్ మై క్రై. నా మొర విన్నాడు, నా ప్రశ్నలు విన్నాడు, నన్ను విసుక్కోలేదు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, పిల్లలు తల్లిదండ్రులను ఏమైనా ప్రశ్నలు పదే 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 వేస్తుంటే విసుగొచ్చేస్తారు. ఇంకా కొంచెం క్వశ్చన్ బ్యాంక్ లాగా ఉండడం మాంతావా? ఇంక ఎన్ని ప్రశ్నలు అడుగుతావు? నా పనులు నాకున్నాయి, నా బిజీలో నేనున్నాను, అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేనని బహుశా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో అంటారేమో. చూడండి, పిల్లలు ఒక ఏజ్లో వాళ్ళు క్యూరియస్గా ఉంటారు. దే వాంట్ టు నో ఎవ్రీథింగ్, దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. అన్నిటి గురించి అడుగుతూ ఉంటారు, ఇదేంటి అదేంటి, ఇదెలా పనిచేస్తుంది అదెలా పనిచేస్తుంది. కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు అంత సమయం లేనప్పుడు, పేషెన్స్ లేనప్పుడు ఇంపేషెంట్గా విసుగుంటారేమో, ప్రక్కకు పంపించేస్తారేమో. కొన్నిసార్లు లెక్చరర్స్ కూడా కాలేజ్లో కొంతమంది ఉంటారండి, స్టూడెంట్స్ ఓవర్ ఎంతూజియాస్టిక్ ఉండేవాళ్ళు, అన్ని కాన్సెప్ట్స్లో డీప్కి వెళ్ళిపోవాలనుకుంటారు. ఇంకా వాళ్ళు లెక్చరర్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉంటారు క్వశ్చన్స్. ఒక లెవెల్ వరకు, ఒక పాయింట్ వరకు లెక్చరర్ ఆన్సర్ ఇస్తాడేమో, కానీ ఆ తర్వాత అంటాడు, నన్ను లెసన్ చెప్పనివా, నీకు ఒకవేళ క్వశ్చన్స్ ఉంటే నన్ను మళ్ళీ వచ్చి కలువు బాబు, ఇది సమయం కాదు, సందర్భం కాదు అని ఒకవేళ విసుక్కుంటారేమో, ఒకవేళ వాళ్ళ ప్రశ్నలు అడగకుండా నోరు మూస్తారేమో. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నువ్వు నోరు తెరిచి ఆయనతో మాట్లాడితే చాలు. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ యువర్ హార్ట్. నీ హృదయంలోని ఆవేదన ఆయన వినాలని ఆశిస్తున్నాడు. దేవుని కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తుంది. అక్క, నేను అడగచ్చా? ఎస్. నీ మనసులో ప్రశ్నలున్నా, నీ మనసులో బాధ ఉన్నా, అంతా బాగున్నట్లుగా నువ్వు ఒక నటనా జీవితంతో ఏదో పైన ప్రార్థన చేసేసి, అలవాటు ప్రార్థన చేసేసి, ఏదో చేయాలన్నట్లుగా ప్రార్థన చేసి మానేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు మెచ్చడు, నచ్చడు, దేవుడు వినడు కూడా. ఎందుకంటే వేషధారుల ప్రార్థన ఆయన ఆలకించడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సుంకరి వెళ్ళి చాలా యథార్థంగా రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడంట. పరిసేయుడు పై పూతలతో తన గొప్పలు చెప్పుకుంటూ చేశాడు ప్రార్థన. పరిసేయుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, బట్ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ రాత్రికాల సమయంలో సుంకరి వంటి దీనత్వం, సుంకరి వంటి యథార్థత, దావీదు భక్తుని వంటి యథార్థత. లార్డ్, ఐ వాంట్ బి వెరీ ఆనెస్ట్. చాలా యథార్థంగా నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకోవాలనుకుంటున్నా ప్రభువా. చూడండి, కొన్నిసార్లు మన హృదయంలోని భావాలన్నీ సొంత కుటుంబీకులతో చెప్పుకున్నా కొన్నిసార్లు వారు అపార్థం చేసుకునే పరిస్థితులు రావచ్చేమో. కొన్నిసార్లు నీకు ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా ఎవరితో చెప్పుకోవడానికి ఉండదు. ఒకవేళ చెప్పుకుంటే సమస్యలు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే అపార్థానికి లోనవ్వచ్చు, జడ్జిమెంటల్గా మాట్లాడచ్చు, రకరకాలుగా నువ్వు నీ హృదయంలో ఉన్న బాధ బయటకు చెప్పుకున్నప్పుడు దానివల్ల నీకు కలిగే మేలు కంటే కొన్నిసార్లు నష్టం, కష్టమే రావచ్చేమో మనుషుల ముందు నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే. కానీ దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే 100% దానివల్ల నీకు నష్టం కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ రాదు. కానీ గొప్ప ఉపశమనం, గొప్ప సహాయం. మనుషుల దగ్గర ఒకవేళ హృదయాన్ని కుమ్మరించుకుంటే బహుశా కొంచెం రిలీఫ్ వస్తుందేమో, నా కష్టాన్ని పంచుకున్నాను, కొంచెం భారం తీరుతుందేమో, కానీ కష్టం మాత్రం పోదు. కానీ దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకుంటే నీ హృదయంలో భారం తీరడమే కాదు, కానీ నీ కష్టాన్ని కూడా ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. హీ వర్క్స్ ఆన్ యువర్ ప్రాబ్లం. నీ సమస్యలు దేవుని చేతిలో పెడితే ఏదో విని ప్రక్కన పెట్టాడు. చూడండి, కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి సమస్యలు విన్నప్పుడు ఆ ప్రక్కనున్న వారితో చెప్తారు, పిఏతో రాసుకోండి, ఈ ప్రాబ్లం ఉందంట, మనం దీని గురించి టేకప్ చేయాలి, వీరికి హెల్ప్ చేయాలని అంటారు. బహుశా కొన్నిసార్లు రాసుకున్నంత మాత్రాన వారు టేకప్ చేయలేకపోవచ్చు, సహాయాన్ని పంపించలేకపోవచ్చు.
కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎలాంటి మొర ఆయన సన్నిధిలో నువ్వు పెట్టుకున్నా, ఎలాంటి నిస్సహాయ స్థితిలో నీ హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నా, ఆయన సమస్య వినేవాడు మాత్రమే కాదు, సమస్యను విని ఆ సమస్యను జ్ఞాపకం ఉంచుకునేవాడు మాత్రమే కాదు, కానీ ఆ సమస్యకు తగిన పరిష్కారమును కూడా ఆయన దయచేసేవాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అని అడిగాడు. ఆ తర్వాత నాకెందుకు ఉత్తరం ఇవ్వడం లేదు అని అడిగాడు. ఆ తర్వాత అన్నాడు, నాకెందుకు దూరంగా ఉన్నావయ్యా? లార్డ్, ఐ ఫీల్ దట్ యు ఆర్ 1,000,000 miles అవే ఫ్రమ్ మీ. నువ్వు నా నుండి 1,000,000 miles దూరంగా ఉన్నావని నాకు అనిపిస్తుంది దేవా. ఇంత దూరం ఎందుకు అయిపోయావు? నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటానన్నావు కదా, ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు అని అడిగిన దావీదు భక్తుడు ఆఖరికి అంటున్నాడు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను, మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడదను. దేవుడు మేలు చేసిన తర్వాత, ఇరుకులో విశాలత కలుగు చేసిన తర్వాత, ప్రార్థనకు జవాబిచ్చిన తర్వాత, కష్టములో నుండి, వ్యాధిలో నుండి, మరణకరమైన పరిస్థితుల్లో నుండి క్షేమస్థితికి నడిపించిన తర్వాత దావీదు చేసిన పనే చేయాలండి. అదేంటో తెలుసా? సమాజములో దేవుని గూర్చిన కీర్తన నేను పాడతాను. ఐ విల్ టెస్టిఫై అబౌట్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ అమంగ్ హిస్ పీపుల్. కొంతమంది ఉంటారండి, మేలులు ఎన్నో పొందుకుంటారు కానీ ఒక్కటి కూడా చెప్పరు ఎవరికి. పొందుకున్నామండి మేలు, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? అది ఎలా అంటే 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది శుద్ధులయ్యారు కానీ ఒక్కడే వచ్చాడంట కృతజ్ఞత చెప్పడానికి. నువ్వు దేవుని ప్రజల మధ్యలో, నీ కుటుంబీకుల మధ్యలో దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యాలను గురించి నువ్వు ప్రకటిస్తే దేవుని నామం మహింపరచబడుతుంది. నీలో గ్రాటిట్యూడ్ ఉందని, నీలో కృతజ్ఞత ఉందని అదొక సాదృశ్యంగా కనబడుతుంది. ఒక ప్రశ్న అడుగుతాను, దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఆ మేళ్లను గురించి, ఉపకారాలను గురించి ఎవరితో ఉన్న పంచుకోవడానికి సమయం తీసుకున్నావా? కొన్నిసార్లు గాసిప్ స్ప్రెడ్ చేయడానికి ఉండే ఇంట్రెస్ట్ సాక్ష్యం చెప్పుకోవడానికి చాలాసార్లు ఉండదు. లోక సంబంధమైన వార్తలను గురించి డిస్కస్ చేసుకోవడానికి ఉన్న ఇంట్రెస్ట్ చాలాసార్లు దేవుని కార్యాల గురించి వివరించుకోవడానికి ఉండదు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను గురించి ఇతరులకు సాక్ష్యం చెప్తే వారు కూడా ప్రోత్సహించబడతారే, వారికి కూడా అదే కష్టం, అదే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ సాక్ష్యం వారి జ్ఞాపకం వచ్చి వారు కూడా దేవుని మీద ఆధారపడి వారు కూడా దేవునిలో ఎదుగుతారే. నువ్వెందుకు ఆ అవకాశాన్ని తీసుకోవడం లేదు? 2 దినాల క్రితం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న ఒక యవనస్తురాలు నాకు ఫోన్ చేసి ఒక సాక్ష్యం చెప్తుంది. అక్క, మా బంధువులు మరి వారందరూ దేవుని తెలుసుకొని అన్యులుగా ఉన్నారు. నిష్ఠాగరిష్టమైన బ్రాహ్మణ కుటుంబంలో నుంచి మేము వచ్చాం. మేము ఒక్క కుటుంబమే రక్షణ పొందాము. అయితే మా బంధువులలో, మా దగ్గర బంధువుల్లో ఒక కుటుంబం కరోనాతో బాధపడుతున్నప్పుడు, ఆ కుటుంబ యజమానుడు సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు మేము వారికి ఫోన్ చేసి చెప్పాము, ప్రార్థన చేద్దాము, మేము ప్రార్థన చేస్తున్నామని. ఆ రోజు నుండి ఆ కుటుంబం అంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సీరియస్ కండిషన్లో డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన పరిస్థితుల్లో దేవుడు అద్భుతమైన ఆరోగ్యమనిచ్చి, స్వస్థతనిచ్చి మా అంకుల్ను అలాగే వారి కుటుంబీకులందరినీ క్షేమంగా హాస్పిటల్లో, మరి ఐసీయూలో ఉన్న వారిని క్షేమంగా ఇంటికి నడిపించారక్క. వారు దేవుని యందు ఇప్పుడు విశ్వాసం ఉంచుతున్నారు. దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ జీసస్ అని చెప్పినప్పుడు నేను ఎంతో ప్రభువుని స్తుతించానండి. ఆ కుమార్తెకి చెప్పాను, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నీకు తెలుసా చెల్లెమ్మ, నేను నిన్ను బట్టి ఎంతో గర్విస్తున్నాను. లోక సంబంధమైన పాపాలు, భయంకరమైన కార్యాలు చేయడానికి చాలామంది మరి సిగ్గుపడడం లేదు, కానీ కొన్నిసార్లు సాక్ష్యం చెప్పాలంటే, ఇతరులను దేవునిలో బలపరచాలంటే సిగ్గుపడిపోతూ ఉంటాం కదండి. ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో అని ఒక రకమైన హెసిటేషన్. దేవుని నామాన్ని, దేవుడు చేసిన కార్యాలను వివరించడానికి, ఇతరులను బలపరచడానికి ప్లీజ్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని వినియోగించుకో. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు నీకున్న సమయం మళ్ళీ రాదు, ఇప్పుడున్న అవకాశాలు మళ్ళీ నీకు రావు. దేవుని కొరకు పనిచేయడానికి ఇదే మంచి సమయం. దావీదు భక్తుడు అంటున్నాడు, మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడదను. లార్డ్, ఐ విల్ ప్రైజ్ యూ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. ఒకవేళ బహుశా సమాజంగా కూడడానికి మనకి ఇప్పుడు అవకాశం లేదు, అయితే ఒకవేళ కరోనా నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి మీరు స్వస్థత పొందుకొని ఉంటే మీ సాక్ష్యాలు రికార్డ్ చేసి పంపించండి. అన్ని డీటెయిల్స్ కాదు కానీ క్లుప్తంగా
2-3 నిమిషాలలో దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ప్రతిరోజు రాత్రి అలాగే మన లైవ్ సర్వీసెస్లో పాల్పొందడం ద్వారా ఏ విధంగా మీరు బలపడుతున్నారు, ఏ విధంగా దేవుడు మీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, ఏ విధంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారో సాక్ష్యం ఇవ్వండి. సాక్ష్యం ఇచ్చుట ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడండి. నేను మొర విన్నందుకు, నేను కార్యం చేసినందుకు నా బిడ్డల హృదయంలో ఇంత గ్రాటిట్యూడ్ ఉందా అని. ఈ రాత్రికాల సమయంలో అట్టి విధంగా దేవుని మీద ఆధారపడి దేవుని నుండి గొప్ప జవాబులు పొందుకొని మన ప్రార్థన అవసరతలు స్తుతి నివేదికలుగా మారునట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నిరాశలో నిస్పృహలో దావీదు నీ సన్నిధిలో అడిగిన కొన్ని ప్రశ్నలు, అతని యొక్క నిస్సహాయతను కూడా ఎంతో స్పష్టంగా నీ సన్నిధిలో వ్యక్తపరిచాడు ప్రభువా. అయితే కీర్తన చివరికి వచ్చేసరికి తన జీవితంలో నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు, నువ్వు చేసిన మేలులను గురించి సాక్ష్యం ఇచ్చాడు ప్రభువా. మా జీవితంలో కూడా మేము ఇరుకులో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ వైపు చూచినట్లు, నీకు మొరపెట్టుకొనున్నట్లు, నీ మీద ఆధారపడినట్లు, మా హృదయంలో ఉన్న ప్రతి పరిస్థితిని యథార్థంగా నీ సన్నిధిలో పరిచినట్లుగా ప్రభువా, మేం ప్రతిదీ నీతో చెప్పుకొని నీ నుండి గొప్ప సమాధానములు పొందుకున్నట్లు నీ కృపను సహాయమును అనుగ్రహించండి. నీ ప్రజల జీవితాల్లో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అని రుజువు చేసుకుంటున్నావు ప్రభా. అందుకై స్తోత్రాలు. ఇంకనూ ఇరుకులో ఎంతమంది నీ వైపు చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించి వారి ప్రార్థన అవసరతలను స్తుతి నివేదికలుగా నీవు మార్చి మహిమను పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.